హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి వచ్చే డబ్బులు కానియండి, లేదా ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే డబ్బులు కానియండి, లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ద్వారా వచ్చే ఏ డబ్బులైనను మన ఆధార్ నెంబర్‌కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్‌కి రావడం జరుగుతుంది. అయితే మన ఆధార్ నెంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నదో ఏ విధంగా తెలుసుకోవాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్‌లో కానీ, కంప్యూటర్‌లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. నేనైతే మొబైల్ ఫోన్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్‌లో ఎన్‌పిసిఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్‌లో npci.org.in అనే వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో కనిపిస్తుంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా? ఈ విధంగా. దీన్ని కొంచెం పైకి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, కన్జ్యూమర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని ఎదురుగా ప్లస్ మార్క్ కూడా ఉంది. ఈ కన్జ్యూమర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, భారత్ ఆధార్ షీడింగ్ ఎనేబులర్ అని BASE అని ఉంటుంది. ఆ ఆప్షన్ పైనైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, లాస్ట్ ఆప్షన్ దానిపైనైతే క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చాలా సర్వీసెస్ అనేవి ఉన్నాయి. హోమ్, ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ చూడండి, నాలుగో ఆప్షన్ చూడండి, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్‌నైతే అడుగుతుంది. మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ క్యాప్చా కూడా ఇచ్చాడు. క్యాప్చాను కూడా క్యాప్చా బాక్స్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఆధార్ నెంబర్‌నైతే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చాడు కదా! ఈ క్యాప్చాను క్యాప్చా బాక్స్‌లో ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాప్చాను కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్‌లో మనకు చెక్ స్టేటస్ అని ఉంది కదా! దీనిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్‌కి రిజిస్టర్ అయిన, అంటే లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి 6 డిజిట్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఈ ఓటీపీ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగాన ఇక్కడ మీకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఇక్కడ చూపిస్తుంది, చూసారా? మీ ఆధార్ నెంబరు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా లేదా అనేది ఎనేబుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏ బ్యాంకు లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ నేమ్ అనేది చూపిస్తుంది. చూసారా? ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే మన ఆధార్ నెంబర్‌కి స్టేట్ బ్యాంక్ లింక్ అయి ఉందని ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మీరు బ్యాక్‌కి వచ్చి అకౌంట్ డీటెయిల్స్ అని చూసారు కదా! అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే కొన్ని బ్యాంక్స్ అయితే అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ అయితే అకౌంట్ డీటెయిల్స్ రావడం లేదు. బ్యాంక్ నేమ్ అయితే వస్తుంది. మిగతా బ్యాంకులు, కొన్ని బ్యాంకులకైతే అకౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మన ఆధార్ నెంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఈజీగా మన మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.